అందరికీ నమస్కారం అండి. దయచేసి మన వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. దీంతో మరిన్ని మంచి వీడియోలు చేసే అవకాశం కలుగుతుంది. గమనించగలరు. సమస్యలనేవి పులిలాంటివే. వాటితో పోరాడాలన్నా పోరాడాలి, లేదా రాజీ అయినా పడాలి. కావాలనుకునే దానికోసం పోరాడకపోతే కోల్పోయిన దాని గురించి బాధపడక తప్పదు. తన జీవితాన్ని విలాసవంతంగా గడపడానికి నాయకత్వం వహించే వ్యక్తి నాయకుడు కాదు. అతను ప్రజలకు సహాయపడటానికి జీవించాలి. దాని ద్వారా వారు 4 తరాల పాటు ఆయన పేరును జ్ఞాపకం చేసుకొని జీవించగలరు. ఇదే గొప్ప నాయకత్వం. సమస్యలొస్తే రాని, సవాళ్లు ఎదురవుతే ఎదురవని, ఓటమి తలుపు తడితే తట్టని, నిలుద్దాం, పోరాడదాం, గెలుద్దాం. కరిగే కాలంలో ఎదిగే మనిషి పడే ఆరాటమే జీవితం. మాటల్లో అబద్ధం ఉన్నా పర్వాలేదు, కానీ చూపించే ప్రేమలో మాత్రం అబద్ధం ఉండకూడదు. జీవితంలో ఏదైనా సరే ఇష్టపడితేనే నచ్చుతుంది, కష్టపడితేనే దక్కుతుంది, నిలబెట్టుకుంటేనే మిగులుతుంది. కెరటాలు కాళ్ళ దగ్గరకు వచ్చాయని సముద్రుణ్ణి చులకనగా చూడడం ఎంత తప్పో, ఎదుటివారి మంచితనాన్ని చేతకానితనంగా చూడటం కూడా అంతే తప్పు. మనసులో విషం పెట్టుకొని బయటకు ప్రేమగా మాట్లాడే వ్యక్తిత్వం నాది కాదు. నచ్చితే ప్రాణమైనా ఇస్తా, నచ్చకపోతే నా నీడను కూడా మీ దగ్గర ఉండనివ్వను. నీ జీవితం వేరొకరి చేతిలో ఆటబొమ్మ కాకూడదు. గెలుపైనా ఓటమైనా బాధైనా సంతోషమైనా నీ చేతుల్లోనే ఉండాలి. బలమైన మెదడు గొప్పగా ఆలోచిస్తుంది. దృఢమైన హృదయం నీతిగా జీవిస్తుంది. కష్టపడి పనిచేసి తన సొంత సంపాదనతో జీవించే వారికి మాత్రమే నిజంగా కష్టం విలువ, సంపద విలువ, సమయం విలువ తెలుస్తుంది. తప్పులు, లోపాలు అందరిలోనూ ఉంటాయి, కానీ అవి మనకు కనిపించేది మాత్రం ఎదుటి వాళ్ళలోనే. ధర్మం పాటించినవాడు దేవుడయ్యాడు, ధర్మం తప్పినవాడు రాక్షసుడయ్యాడు. ధర్మం తెలియనివాడు మనిషిగా మిగిలాడు. ప్రశాంతత మనస్సుతో ఆలకిస్తే గనక ప్రతి పరిస్థితి ఏదో ఒకటి నేర్పుతుంది. మనిషి గొప్పతనం నమ్మడంలోనో నమ్మించడంలోనో ఉండదు, నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో ఉంటుంది. వీరత్వం అనగా ఎదురించి నిలబడమే తప్ప సందర్భం వచ్చినప్పుడు వెనక నుండి వెన్నుపోటు పడవడం కాదు. పారే నది తిన్నగా ప్రవహించాలని అనుకోదు. తన దారిలో ఎదురైన ప్రతి పరిస్థితిని ఒక మలుపుగా మలచుకొని ముందుకు సాగుతుంది. నేర్చుకోవాలి అనుకుంటే ప్రకృతిలో ప్రతి చర్య ఒక పాఠాన్ని చెబుతుంది. నీకు చేత కాకపోయినా ఎదుర్కొనవలసిన యుద్ధం జీవితం. అది నిన్ను చంపదు, కానీ చావు దెబ్బలు కొడుతుంది. నువ్వు క్రింద పడే కొద్దీ అది యుద్ధమే. ఎప్పుడైతే పడి లేస్తావో అది చరిత్ర. శిఖరాగ్రాన ఉన్నవాడిని చూసి నిరాశ చెందకు. తను కూడా తన మజిలీలో నువ్వున్న చోట నుండే మొదలుపెట్టాడు. పట్టుదల ఉంటే చాలు. అది ముళ్ళదార, రహదార అని చూడము. ఏ దారి నుండి అయినా గమ్యం చేరవచ్చు. ఎందుకంటే ఉదయించే సూర్యున్ని ఆపడం ఎవరి తరమూ కాదు. సంపాదన తక్కువున్నా, కడుపు నిండా అన్నం, అందంగా లేకపోయినా ఆరోగ్యకరమైన జీవితం, ఆస్తులు లేకపోయినా అర్థం చేసుకునే బంధాలుంటే జీవితం ఆనందమయం. అవసరమైతే తప్ప అనవసర విషయాలకు ఎప్పుడు వివాదం వద్దు, ఎప్పుడు వివరణ వద్దు, ఎప్పుడు క్షమాపణలు వద్దు. ఈ 3 లక్షణాలు సుఖమయ జీవితానికి సోపానాలు. నిజం చెప్పాలంటే ఈ కాలంలో మనుషులు ఎలా ఉన్నారంటే, మనం ఎదురుగా ఉన్నంతసేపు మన గురించి మంచిగానే మాట్లాడతారు. ఒకవేళ ప్రక్కన లేకపోతే మనపై లేని వాటిని కూడా కల్పించి చెబుతారు. ఇది నేటి సమాజం. జీవితంలో అవసరాలు అందరికీ ఉంటాయి. ఎదుగుతున్నా, సంపాదిస్తున్నా నాకు ఎవరితో పని లేదు అనుకోకు. ఏ సమయం ఎలాంటిదో చెప్పి రాదు. ఎవరిని చులకనగా చూడకు. ఆడది ఒక్క చూపు మగాడి వైపు చూసింది అంటే లొంగిపోని పురుషుడు లేడు.